స్థానాలని, అంటే ఇక్కడ ఓన్లీ ఒక 10 మంది ఉంటే ఆ 10 మందే 119 సీట్లు కూడా పంచుకునే ఎవరి లెక్క ఉంది. అదే రిజర్వేషన్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే రిజర్వేషన్ లేకపోతే ఆ ఎస్టీ ఎస్సీ స్థానాలని కూడా పూర్తిగా ఆక్యుపై చేస్తారు. వీరు పూర్తిగా ఆక్యుపై చేసేసి వాళ్ళ దాంట్లో వాళ్ళు మాత్రమే నిలబడే ఉంది. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఎందుకు రిజర్వేషన్ తీసుకొచ్చారనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది జరుగుతున్న ఉద్దేశంతోనే ఈనాడు బీసీలకు ఈ చట్టసభల్లో సమన్యాయం కోసం బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల, ఏది ఓపెన్ కేటగిరీలో వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్న బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని రేపొద్దున వాళ్ళకు లేనప్పుడు, ఇంతకుముందు కూడా వాళ్ళకి లేకపోతే ఎస్సీ ఎస్టీలకు కూడా ఇదే గతి పట్టేది. ఒకసారి ఆలోచించండి బ్రదర్స్. మీరు ఇప్పుడు ఈ జరుగుతున్న దాన్ని ఈ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కంప్లీట్ గా ఏ విధంగా, రెడ్డి కమ్యూనిటీ అని కూడా నందనను ఒక దాంట్లో ఉన్న ఒక 2-3 లేకపోతే 10 మంది 20 మంది రాజకీయాల్లో బాగా డబ్బులు సంపాదించుకొని రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను.